హాయ్! హలో అండి. ఐయామ్ సాయి ప్రియ డైటీషియన్ ఫ్రమ్ వరంగల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఇది ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది. అదేంటంటే మలబద్ధకం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో చాలా మందికి ఈ మలబద్ధకం అనేది ఎక్కువగా చూస్తుంటాం. అది ఎందుకు వస్తుంది యాక్చువల్‌గా? అది ఎందుకు వస్తుందంటే ఎక్కువగా నాన్ వెజ్ తినడం వల్ల, అండ్ ఫాస్ట్ ఫుడ్స్ బయట ఫుడ్స్ తినడం వల్ల, అండ్ ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం వల్ల, అండ్ పీచు పదార్థం తక్కువగా తీసుకోవడం వల్ల, ఇలాంటి వల్ల మనకి చాలా వరకు మలబద్ధకాన్ని చూస్తూ ఉంటాం. దీనివల్ల పైల్స్, హిమరాయిడ్స్ అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువగా నిద్ర సరిగ్గా లేకపోయినా వస్తుంది. అండ్ ఎక్సర్‌సైజ్ డైలీ కనీసం ఒక వాకింగ్ అనేది లేకుండా నార్మల్‌గా ఎప్పుడూ రెస్ట్‌లోనే ఉండేవాళ్ళ దాంట్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఇవి ఎలా తగ్గించుకోవాలి? ఈ పైల్స్ అండ్ మలబద్ధకం, కాన్‌స్టిపేషన్ అనేది ఎలా తగ్గించుకోవాలి అంటే డైలీ కనీసం 2-2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగితే బెటర్. అండ్ ఇంకా ఏంటంటే లీఫీ వెజిటబుల్ కర్రీ కనీసం ఒకటైనా మీ డైట్‌లో ఉండేలాగా చూసుకోండి. ఫ్రూట్స్‌లలో చూసుకుంటే యాపిల్, పపాయ, గోవా, ఆరెంజ్ ఇలాంటివి తీసుకోండి. అండ్ వెజిటబుల్స్‌లలో వచ్చేసి కీర దోస తీసుకోవడం, అండ్ ఇంకా ఏంటంటే ఈ క్యారెట్ అయినా ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి ఈజీ డైజెస్టబుల్ అయిపోయి మనకి కాన్‌స్టిపేషన్ ఇష్యూ లేకుండా చేస్తుంది. ఒక వాటర్ తీసుకుంటేనే మనకి ఈజీగా వచ్చేస్తది అని అనుకోకండి. కనీసం మన డైట్‌లో హై ఫైబర్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్లనే మనకి ఈజీగా కాన్‌స్టిపేషన్ ఇష్యూ అనేది తగ్గిపోతుంది. అండ్ ఈ జంక్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ సాల్టెడ్ చిప్స్ అలాంటివి తీసుకోకండి. అండ్ ఎక్కువగా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు అంటే ఫంక్షన్స్ అలాకెళ్ళినప్పుడు నాన్ వెజ్ ఎక్కువగా తింటూ ఉంటాం కదా! ఆ టైంలో ఏంటంటే కనీసం మనం ఫైబర్ ఇంటేక్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే మనకి ఈజీగా మోషన్ అయిపోతుంది. సో, అలా చూసుకుంటే బెటర్. అండ్ కనీసం ఎక్సర్‌సైజ్ అనేది మన డైలీ ఒక 40 మినిట్స్ అనేది ఉండాలి. Thank you for watching this video and subscribe to my channel.